ఏదో నీళ్లున్నాయి కదా అని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నదాతలు అందరూ కూడా వరి పండిస్తామంటే ఆ ధాన్యం పండించినాక తినేందుకు అసలు ఎవ్వరు లేరట. వరితోని బియ్యం అయితే ఈ బియ్యంతోని బువ్వ వండుకొని తింటారు. బువ్వ కూడా తినను ఏపీలో ఉన్నారా? మరి అక్కడ వాళ్ళు ఏం తింటారు అంటే ఇగో సీఎం సార్ చెప్తున్నాడు ఏనుండ్రి. అయ్యా నారా చంద్రాలు సార్, ఇక మీ మాటల ఉత్పత్తిని సృష్టించుర్రి. ఏదో నీళ్లున్నాయని అందరూ వరి పంటేస్తే మీరు పండించిన ధాన్యం తినేవాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా అన్నమే తింటారు. బువ్వ బుక్క పెట్టనోళ్ళు కూడా మీ ఏపీలో ఉన్నారా? దానికి కారణం ఏమై ఉంటది అది కూడా మీరే చెప్పుర్రి సారు. కారణం ఈ మధ్య అందరికీ డయాబెటీస్ వచ్చింది, షుగర్ రోగం వచ్చింది. షుగర్ వచ్చినవాడు బియ్యం తినడు. మరి బువ్వ తినకపోతే ఏం తింటారు సారు? కూరగాయలు, రెండు మాంసం, కోడిగుడ్డు ఇది తింటారు ప్రజలు. దానికోసం కూడా అది కూడా చెప్తున్నాను, ప్రజలు ఎలాంటి తిండి తింటారో దాన్ని మనం ఉత్పత్తి చేయాలి. రైతులు ప్రజలు దేని తింటారో దాన్ని ఉత్పత్తి చేయమని ఉపన్యాసాలు మంచిగానే ఇస్తుండ్రు సారు. మరి ప్రభుత్వం నుంచి కూడా ప్రజలు ఉచితాలు కోరుకుంటారు కదా. ముఖ్యంగా మీ షూరిటీలు, మీ భవిష్యత్తు గ్యారంటీలు కూడా బలంగా కోరుకుంటారు. మరి మీరు కూడా ప్రజల అవసరాలు ఎందుకు తీరుస్తలేరు? అన్నెందుకు సారు? దేశం వెలిగిపోతుంది, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని మీ మోడీ సారు నరికే భారతదేశంలో ఉన్న మీరు ఏలుబడి ఎలుగబెడుతున్న ఏపీ మన్యం జిల్లా కొమరాడ మండలము రెబ్బ ఊర్లే ఉండేటోళ్ళ ఊరికి పోయేదందుకు తొవ్వ సాపులేక మీ కూటమికి కూడి ఓట్లేసిన ప్రజలు ఇట్లా ముసలామెకు పానం బాగలేకపోతే డోలీలో ఎత్తుకపోయేంత దరిద్రం ఉంది. చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీహరికోట నుంచి రాకెట్లు పంపేంత టెక్నాలజీ ఉన్న మీ పాలనగిరిలా తండాలకు, గూడాలకు తొవ్వలు సాపులేక నడుముల వంటి వాగునీళ్ళల్లా ఇట్లా ఎత్తుకపోయేంత గోసున్నది. ఈ బాధలు కూడా ఉండొద్దని మీ ఏలుబడిలకు వచ్చినప్పటి నుంచి కూడా మొత్తుకుంటుంటే మీరెందుకు సారు తొవ్వలు సాపు పోయించి అంబులెన్సులు పోయే సౌలతులు చేస్తలేరు? చెప్పమంటే కుప్పం కుసుమలు ఎంత దొడ్డు ఎంత పొడుగు అంటే ఆందెపకాయ ఎంత పొడుగు, గుమ్మిడికాయ ఎంత దొడ్డు అన్నట్టే చెప్తారు. మందికి చెప్పుడు కాదు సారు, మనం కూడా ఆచరిస్తే మంచిగుంటది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.